అట్లీ సినిమాలో అల్లు అర్జున్ తన డ్రీమ్స్ అన్నింటినీ తీర్చేసుకుంటున్నాడా? బన్నీ హీరోగా పరిచయమై 23 ఏళ్ళు అయితే 2 దశాబ్దాలుగా ప్రొఫెషనల్గా తీరని 2 కోరికలను రాకా మూవీ తీర్చిందా? ఇంతకీ బన్నీ 2 కళల ప్రాజెక్టు గురించి చూసేద్దామా? అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఇంటి దగ్గర ఫ్యాన్స్ సందడి చేశారు. పుష్ప అమ్మోరు గెటప్ లో ఫ్యాన్స్ వచ్చారు. బర్త్డే రోజునే అట్లీ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేయడానికి ముందే బయటకు లీక్ అయిపోయింది. రాజమౌళి ఎంత పగడ్బందీగా షూటింగ్ చేసినా లీక్స్ తప్పడం లేదు. వారణాసి, ఫౌజీ టైటిల్స్ ముందే బయటకొచ్చేశాయి. అయితే అట్లీ, బన్నీ సినిమా టైటిల్ను ఎవరూ ఊహించలేకపోయారు. బయటకొచ్చిన టైటిల్స్ లో ఒకటి మ్యాచ్ కాకుండా రాకా టైటిల్ ప్రకటించి షాక్ ఇచ్చారు. రాకా టైటిల్ లుక్ యూనిక్ గా ఉందంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ముందు రోజు యానిమల్ హ్యాండ్ రివీల్ చేసి డిఫరెంట్ స్టోరీ అంటూ హింట్ ఇచ్చారు. చివరికది హీరోదే కావడం విశేషం. సగం జంతువు, సగం మనిషి పోలి ఉన్న లుక్ లో బన్నీ డిఫరెంట్ గా కనిపించాడు. ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం అని బన్నీ ఓ సందర్భంలో చెప్పిన మాటల్ని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న బన్నీ మరింత కొత్తగా కనిపించాలన్న కలను రాకాతో తీర్చుకున్నాడు. ఇందులో హీరోగా, విలన్ గా నటిస్తున్నాడు. ఫస్ట్ టైం కెరీర్ లో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. రాకా ఫస్ట్ లుక్ లో విలనిజం చూపించాడు బన్నీ. సినిమాను సౌత్ లోని 4 భాషలు, హిందీతో పాటు బంగ్లా లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ ప్రెస్టీజియస్ మూవీ నిర్మిస్తున్నాడు. సినిమా మొదలు పెట్టి ఏడాది దాటినా రాకా రిలీజ్ డేట్ పై మేకర్స్ కి క్లారిటీ లేదనుకుంటా. ఫస్ట్ లుక్ లో విడుదల తేదీ ఎప్పుడో చెప్పలేదు. విఎఫ్ఎక్స్ కు స్కోప్ ఎక్కువ ఉండడంతో సినిమా ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేకపోతున్నారు. బన్నీ ముంబైలోనే ఉంటూ షూటింగ్ లో పాల్గొంటున్నా సినిమా సగం కూడా పూర్తి కాలేదని తెలిసిందే. దీంతో ముందే రిలీజ్ డేట్ ఇచ్చి వాయిదా వేయడం ఇష్టం లేక షూటింగ్ ఓ కొలిక్కొచ్చిన తర్వాతే విడుదల తేదీ ప్రకటిస్తారట. రాకాను 2027 సమ్మర్ కు రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్న షూటింగ్ లేట్ అయితే మరో ఆప్షన్ గా 2027 డిసెంబర్ లో థియేటర్స్ లోకి తీసుకొస్తారట. పుష్ప 2 డిసెంబర్ లోనే వచ్చి బ్లాక్ బస్టర్స్ కావడంతో డిసెంబర్ సెంటిమెంట్ ను ఫాలో అయ్యే అవకాశం ఉంది. కలిసి రాని సెంటిమెంట్ జోలికి పోకూడదు. ఫ్లాప్ సెంటిమెంట్ ను హిట్ గా మారుద్దామని పవన్ అనుకుంటే ఎదురు దెబ్బే తగిలింది. ఇంతకీ పవర్ స్టార్ కు కలిసి రానిదేంటో చూసేద్దామా? ఉస్తాద్ భగత్ సింగ్ లో రీమిక్స్ సాంగ్ పెట్టాడు హరీష్ శంకర్. రీమిక్స్ సాంగ్ అంటే ఫ్యాన్స్ సహజంగా ఎగిరి గంతేస్తారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తారు. కానీ కొంతమంది డీలా పడిపోయారు. పవన్ సినిమాలో రీమిక్స్ ఉంటే అది ఫ్లాపే అవుతుంది. చివరికి ఆ భయమే నిజమయ్యింది. తొలి ప్రేమలోని మనసై సాంగ్ పవన్, శ్రీలీలపై బ్యాక్గ్రౌండ్ సాంగ్ గా తీశారు. సినిమా పాటలన్నింటిలో ఈ రీమేక్ సాంగే బాగున్నా హైలైట్ గా నిలిచిన సినిమా ఫ్లాప్ కావడంతో సెంటిమెంట్ ను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. పవన్ సినిమాలో రీమిక్స్ సాంగ్ కొత్తేమీ కాదు. పవర్ స్టార్ డైరెక్ట్ చేసిన జానీలో చిట్టి చెల్లెలు సినిమాలోని ఈ ఎంతో తీయనిది పాటను పెట్టుకున్నాడు. పాట హిట్ అయినా సినిమా ఫ్లాప్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కు రీమిక్స్ సాంగ్స్ కలిసి రాలేదు. ఏఎన్ఆర్ మూవీ అభిమానం మూవీ నుంచి ఓ బస్తీ దొరసాని పాటను తీన్మార్ మూవీ కోసం రీమిక్స్ చేశాడు మణిశర్మ. ఇలా రీమిక్స్ చేసిన 2 సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇదొక సెంటిమెంట్ గా మారింది. దీంతో మరోసారి రీమిక్స్ జోలికి వెళ్లలేదు. ఉస్తాదులో రీమిక్స్ సాంగ్ ఉంటుందని చెప్పడంతో ఫ్యాన్స్ భయపడ్డా ఈసారి తన సినిమాలోని పాటనే రీమిక్స్ చేయడంతో సినిమా హిట్ అని కామెంట్స్ చేశారు. సొంత రీమిక్స్ కు సెంటిమెంట్ వర్తించదు అని నమ్మారు. అయితే ఫ్యాన్స్ భయపడినట్టు ఫ్లాప్ సెంటిమెంటే గెలిచింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో గానీ రకరకాల వార్తలు చిత్ర యూనిట్స్ ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. చివరికి మేకర్సే రంగంలోకి దిగి అన్ని గాసిప్స్ అంటూ ఖండించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీపై వస్తున్న ఆ పుకార్లేంటో చూసేద్దామా? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ యాక్షన్ ఎపిసోడ్ తో స్టార్ట్ అయింది. హీరో లేకుండానే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ యాక్షన్ సీన్ తీశాడు దర్శకుడు. షూట్ ఫస్ట్ డే రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే పెద్ద యుద్ధమే తీశాడనిపించింది. ధర్నా, ర్యాలీ సీన్స్ ని 2000 మంది క్రౌడ్ మధ్య 2 వారాల పాటు తీశాడు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ తర్వాత కర్ణాటకలో తీసిన షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అయితే ఈ సీన్స్ సినిమాలో ఉండవంటూ ప్రచారం జరిగింది. ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి వచ్చాక వార్ 2 రిలీజ్ అయింది. ఈ డిజాస్టర్ దెబ్బకు పగడ్బందీ స్క్రిప్ట్ కావాలని తారక్ కోరాడట. కర్ణాటకలో తీసిన సీన్స్ తో తారక్ ఇంప్రెస్ కాలేదని, దీంతో కథలో సీన్స్ లో మార్పులు చేర్పులు చేయడంతో షూటింగ్ వాయిదా పడిందని టాక్. అందుకే 3 నెలలుగా సినిమా షూటింగ్ కి నోచుకోలేదు అన్న వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది. యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ గాయపడడంతో ప్రశాంత్ నీల్ మూవీకి బ్రేకులు పడ్డాయి. కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిథిగా వచ్చిన తారక్ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. గాయం కారణంగా తారక్ షూటింగ్ కి 2 నెలలు దూరంగా ఉండాల్సి వచ్చింది. జూన్ 25న రిలీజ్ కావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడింది. వార్ 2లో సన్నగా కనిపించిన తారక్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం మరింత సన్నగా మారడం షాక్ ఇచ్చింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను మేకర్స్ పోస్ట్ చేయగా ప్రశాంత్ నీల్ మూవీ కోసం మరీ ఇంత బక్క చిక్కాలా అన్న కామెంట్స్ వినిపించాయి.
ఏకంగా 14 కేజీలు తగ్గి బక్కగా కనిపించాడు. కొన్ని నెలలుగా ఇదే లుక్ ని మెయింటైన్ చేస్తూ ఫేస్ లో కళ పోగొట్టుకున్నాడు. 3 నెలలుగా షూటింగ్ కి దూరంగా ఉన్న తారక్ ఫేస్ మాత్రం మారలేదు. గ్లో లేకుండానే కనిపించాడు. డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ రద్దయిందంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఎన్టీఆర్ లుక్ సాటిస్ఫైగా రాకపోవడంతో షూటింగ్ వాయిదా వేశారంటూ టాక్ వినిపించగా ఇందులో నిజం లేదంటూ మేకర్స్ ఖండించారు. సినిమా మొదలు పెట్టారే కానీ ఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఇచ్చిన రిలీజ్ డేట్ మారిందే, కనీసం ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయలేదు. డ్రాగన్ టైటిల్ ప్రచారంలో ఉన్నా ప్రకటించలేదు. ఏదో 4 పాటలు 10 సీన్స్ ఉంటే ఆ హీరోని రిజెక్ట్ చేసేస్తోంది. అది స్టార్ హీరో సినిమా అయినా, టాప్ డైరెక్టర్ మూవీ అయినా సరే. కథ, క్యారెక్టర్ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఒక రకంగా సినిమాకు ఆమె హీరో కావాలి. అలాంటి స్టోరీస్ ని ఎంచుకుంటున్న ఆ హీరోయిన్ ఎవరో చూసేద్దామా? మృణాల్ ఠాకూర్ మరో సాయి పల్లవిలా కనిపిస్తోంది. సినిమాలో కథ ఉండాలి, ఆ కథ కూడా తన చుట్టే తిరగాలి. ఇలా కుదిరిన సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటోంది మృణాల్. 10న రిలీజ్ అవుతున్న డెకాయిడ్ సినిమా గురించి అడవిశేషు మాట్లాడుతూ ఇంటర్వెల్ బ్యాంగ్ లో మృణాలే హైలైట్ గా నిలుస్తుందని, ఈ సీన్ ను ఓజీ సుజిత్ రాశాడని చెప్పాడు. డెకాయిడ్ లో మృణాల్ క్యారెక్టర్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఒక్క మాటలో చెప్పేశాడు అడవిశేషు. సినిమాలో మృణాల్తో కలిపి 2 హీరోలని చెప్పడంతో ఆమె రోల్ కు ఎంత ప్రాధాన్యం ఉందో తెలుస్తోంది. బాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ చేసిన మృణాల్ తెలుగులోకొచ్చేసరికి ఎంతో పద్ధతిగా ఫ్యామిలీ హీరోయిన్ గా మారిపోతోంది. సీతారామం ఫ్యామిలీ హీరోయిన్ ఇంప్రెషన్ తీసుకొస్తే ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తోంది మృణాల్. ఆ తరువాత నటించిన హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లో ఆమె రోల్ హైలైట్ గా నిలిచింది. మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీకి పరిచయమై 8 ఏళ్లైనా రాణి గుర్తింపు సీతారామం తీసుకొచ్చింది. ఆ తర్వాత హాయ్ నాన్నతో మరో హిట్ అందుకుంది. హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకోవాలనుకున్న మృణాల్ కలకు ఫ్యామిలీ స్టార్ గండి కొట్టింది. ఇందులోనూ పక్కింటి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకున్న సినిమా డిజాస్టర్ కావడంతో మరో ఆఫర్ రావడానికి ఆలస్యమైంది. ఎట్టకేలకు అడవిశేష్ డెకాయిట్ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది మృణాల్. టీజర్, ట్రైలర్ లో హీరోయిన్స్ కు ఇంపార్టెన్స్ తక్కువే అని చెప్పాలి. కానీ డెకాయిడ్ టీజర్, ట్రైలర్ మృణాల్ చుట్టూ తిరిగింది. పాటలకే పరిమితం కాకుండా కెరీర్ లో పర్ఫార్మెన్స్ రోల్స్ ఎంచుకుంటోంది మృణాల్. ఈ సమ్మర్ లో స్టార్సే కాదు, యంగ్ హీరోలు మేము సైతం అంటూ హ్యాండ్స్ ఇస్తున్నారు. చిరంజీవి విశ్వంభర, రామ్ చరణ్ పెద్దితో పాటు అఖిల్ లెనిన్ రిలీజ్ కూడా వాయిదా పడింది. లెనిన్ పోస్ట్ పోన్ అయినా మరోసారి పెద్ది పోటీ కానుందా? లెనిన్ కు సినిమా కష్టాలు తప్పడం లేదు. ముందుగా శ్రీలీలను హీరోయిన్ గా తీసుకుని షూటింగ్ కూడా చేశారు. మధ్యలోనే శ్రీలీలను తప్పించి భాగ్యశ్రీ బోర్సేను సెలెక్ట్ చేసి రీషూట్ చేశారు. విఎఫ్ఎక్స్ మూవీని నిర్మిస్తున్నట్లు ఏడాది నుంచి తీస్తూనే ఉన్నా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో సినిమా రిలీజ్ ను మే 1కి వాయిదా వేశారు. ఏప్రిల్ 30న రావాల్సిన పెద్ది వాయిదా పడినా లెనిన్ మాత్రం మే 1న రావడం లేదు. ఎప్పటికప్పుడు ఆటంకాల నడుమ జూన్ 26న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే వాయిదా పడిన పెద్ది కూడా జూన్ 26న వస్తుంది అన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో గానీ ప్రతిసారి లెనిన్, పెద్ది రిలీజ్ డేట్ విషయంలో పోటీ పడుతున్నాయి. అఖిల్ కనిపించి 3 ఏళ్లైంది. లాస్ట్ మూవీ ఏజెంట్ 2023 ఏప్రిల్లో రిలీజ్ అయింది. దాదాపు 2 ఏళ్ల పాటు స్టోరీ సెలెక్షన్ తోనే గడిపేశాడు. ఎట్టకేలకు సినిమా మొదలైంది అనుకుంటే ఏడాది నుంచి సెట్స్ పైనే ఉంది. హీరోయిన్ మారడం, రీషూట్స్, రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదాలతో లెనిన్ సతమతమవుతున్నాడు. మరి జూన్ 26నైనా థియేటర్స్ లో బొమ్మ పడుతుందో లేదో చూడాలి.